నమస్తే అందరికీ. ప్రతిరోజు అమ్మవారి లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు ఉమెన్స్ డే కదా, కొంచెం ఈరోజు ఉమెన్స్ గురించి, స్త్రీల గురించి మాట్లాడుకుందాం. కాలం ఎంత కఠినమైనా పోరాడుతూనే ఉంది, కష్టం ఎంత గొప్పదైనా నిలబడుతూనే ఉంది. కానీ ప్రేమ, స్నేహం విషయంలో ఓడిపోతూనే ఉంది, మోసపోతూనే ఉంది స్త్రీ. ఆడదే ఆధారం, ఆడదే ఆరంభం. కానీ అలాంటి స్త్రీకి గుర్తింపు, బ్రతుకు, మానం, మర్యాద కోసం నిరంతరం పోరాటం చేయాల్సి వస్తూనే ఉంది. ఇవన్నీ కూడా కొంతమంది స్త్రీలకు మాత్రమే దక్కినవి అనడంలో అసలు అబద్ధం లేదని నేను అంటాను. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే, స్వేచ్ఛ అని మితిమీరిపోవద్దు, హక్కులు అని హద్దులు దాటిపోవద్దు. మీ కుటుంబం, మీ ఫ్యామిలీ అయినా కుటుంబం అని ఒకటి, మీ ఇంట్లో వాళ్ళు, మీ భర్త, మీ తల్లి, మీ తండ్రి, మీ పిల్లలు, వీళ్ళని మించిన ప్రేమ, ఆప్యాయతను బయట వెతకద్దు. ఎందుకంటే బయట నీకు ఏది దక్కినా కూడా అది నీ నుంచి ఎంతో కొంత ఆశించి నిన్ను డౌన్కి నెట్టేదే అయి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న మోసాలన్నీ కూడా దాని మీదే బేస్ అవుతున్నాయి. ఇంట్లో వాళ్ళకంటే బయట ఎవడో ఈ కని పెంచి ప్రేమించి ఇంత పెంచిన వాళ్ళ ప్రేమ కంటే కూడా ఎక్కడి నుంచో వచ్చిన వాడి ప్రేమ గొప్పదైపోతుంది. వెళ్తున్నారు, వాడు మంచోడైతే పర్వాలేదు, అన్నీ బాగుంటే పర్వాలేదు, బాగుండకపోతే ప్రేమతో కడుపు నిండదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొని అక్కడ నిలబడలేక, ఇటు పేరెంట్స్కి దగ్గర అవ్వలేక నానా పాటలు పడుతూ అనాథలుగా మిగిలిపోతున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఇంకా పెళ్ళైన స్త్రీల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎంతమంది ఇంట్లో ప్రేమ దొక్కుతులేదంట, ఈదిలో కూడా వెతుకుతున్నారు. వాడేదో రెండు మాటలు మంచిగా మాట్లాడగానే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఇల్లు నాశనం చేసుకుంటున్నారు, సంసారాలను నాశనం చేస్తున్నారు, రకరకాలుగా అయిపోతున్నాయి. మీ ఐడెంటిటీ మీరే పోగొట్టుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఆ స్వేచ్ఛలోని, హక్కుల్లోని ఆనందం ఎంత ఉంటుందో అంతకు మించి కనిపించని ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. అవకాశం దక్కితే వాడుకోవాలని చూసే సమాజమే మన చుట్టూ ఉంది. అందరి మగవాళ్ళ గురించి చెప్పడం లేదండి, క్షమించండి. చాలా మంచి వాళ్ళు, దేవుళ్ళతో సమానమైన మగవారు కూడా ఉన్నారు. ఫైనల్గా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఆనందంగా ఉండండి, సేఫ్గా ఉండండి, మిమ్మల్ని మీరు నిరంతరం ఎక్స్ప్రెస్ చేసుకోండి. అనంతమైన శక్తి స్వరూపం అమ్మవారే స్త్రీ రూపంలో మాత్రమే ఎందుకు ఆవిడని కొలుస్తాడు? ఆవిడకి నిజం చెప్పాలంటే రూపం లేదు, కానీ స్త్రీ రూపంలో ఎందుకు కొలుస్తారంటే స్త్రీకి అంత శక్తి ఉంది కాబట్టి. ఒక జీవికి పుట్టుక కారణం మగవాడు కూడా అయి ఉండొచ్చు, కానీ ఆ మాంసపు ముద్దకి ఒక రూపాన్ని ఇచ్చి దాన్ని బయటకి తీసుకొచ్చి పెంచి పోషించి వాళ్ళు నిలబడేదాకా, అంటే ఎంత తండ్రి తెచ్చి పెట్టేసినా పిల్లల్ని సాకడం అంత ఈజీ కాదు. పిల్లల్ని సాకిన ప్రతి అమ్మకి, ప్రతి ఒక్కరికి విషయం తెలిసే ఉంటుంది. చాలా కష్టం అండి చెంటి బిడ్డలను పెంచడం. నిజంగా త్యాగమే చేస్తారు ఆడవాళ్ళు. వాళ్ళ టైం, వాళ్ళ సంతోషం, వాళ్ళ సుఖం, ప్రతిదీ అలా కుటుంబాల గురించి త్యాగం చేయడం వల్ల, ఆడది త్యాగం చేయడం వలన ఆ కుటుంబాల్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళ అడ్జస్ట్మెంట్ అవ్వడం వలన, వాళ్ళ అడ్జస్ట్మెంట్ అయితే ప్రతిదీ అడ్జస్ట్ అవుతారు. ప్రతిదీ వాళ్ళకి సొంతంగా ఒక ప్రపంచం లేకుండా చేసుకుంటారు. ఆ కుటుంబమే ప్రపంచంగా బతికేసిన ఆడవాళ్ళు ఎంతోమంది. అంతమంది ఆడవాళ్ళు త్యాగాలే ఆ కుటుంబాల యొక్క సంతోషాలు. అందుకని అలాంటి స్త్రీని ఎప్పుడు గౌరవించండి, ప్రేమించండి. మీకు తిరిగి ప్రేమనిస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది, అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. అదే స్త్రీని బాధ పెట్టండి. మీకు జీవితం ఉండదు, అక్కడ జీవితం ఉండదు. మనం ఎన్ని పురాణాలు చూసినా కూడా ప్రతి యుద్ధానికి కారణం ఆడదై ఉంటుంది. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇంకొకసారి.